అందరికీ నమస్కారం. ఒక జడ్జిపై ఆరోపణలు వచ్చాయి. అంటే పేర్లు వివరాలు అనేవి చెప్పుకోవడం ఎందుకు ఇప్పుడు, కానీ మద్రాసుకి చెందినటువంటి ఒక కేసులో, ఆ కేసు ఏంటంటే 110 కోట్లు మోసం చేశారన్నటువంటి ఒక కేసులో తీర్పు మీకు ఫేవర్గా రావాలంటే 50 లక్షల రూపాయలు జడ్జి గారికి ఇవ్వాలని ఒక లాయర్ గారు అడిగినట్లు కంప్లైంట్ పెట్టారు. ఎక్కడ పెట్టారంటే కేంద్ర న్యాయశాఖకి కంప్లైంట్ పెడితే కేంద్ర న్యాయశాఖ ఇమీడియట్గా సుప్రీంకోర్టు పరిశీలన కోసం హైకోర్టుకి రావడం జరిగింది. అయితే ఆ హైకోర్టు ఏ కేసును అయితే విచారిస్తారో ఆ న్యాయమూర్తి ఆ కేసు నుండి తప్పుకున్నాడు. ఈ లాయర్ గారు ఏమన్నారంటే, నేను ఏ విచారణ కన్నా సిద్ధం, అలాంటి ఆరోపణలు నేను చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేకపోతే నా దగ్గర నుండి వెళ్ళిపోవాలి, నాకు ఫీజు ఇవ్వడం మానేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా అన్నారు. ఇలాంటివి మీరు నమ్మొద్దు. ఎవరో జడ్జి గారికి 20,000 ఇస్తే 30,000 ఇస్తే మీకు ఫేవర్గా ఇచ్చేస్తారనేది తప్పుడు అభిప్రాయం. అలా ఏ లాయర్ చెప్పినా నమ్మొద్దు. అలా ఎవరు చెప్పరు కూడా, మీకు ఎవరో చెప్పరు. ఇంకా కొంతమంది అటుపక్క అడ్వకేట్లని కొనేస్తామని చెప్తారు తప్ప సాధారణంగా జడ్జి గారిని కొనేస్తాము, జడ్జి గారే అమ్ముడిపోతారు అన్నది మాత్రం తప్పు. అలాంటివి ఎప్పుడు కూడా ఎవరు నమ్మొద్దు అని చెప్పడానికే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. జై హింద్.